సినిమాన్ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ 5th ఎపిసోడ్. లాస్ట్ 4 ఎపిసోడ్స్లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఈజ్వల్ టు సినిమా, ఈ విషయం మీద మనం రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటున్నాం. ఒక చిన్న బీజంగా తయారైన ఒక స్టోరీ, జస్ట్ ఒక బేసిక్ పాయింట్, ఆ పాయింట్ నుంచి మూల కథ, కథా విస్తరణ, సంఘటనల సమాహారం, పాత్రల సృష్టి, తర్వాత సన్నివేశాల రూపకల్పన, అంటే సినరీ ఆర్డర్, సింగిల్ లైన్ ఆర్డర్, తర్వాత ఒక సినిమాకి ఎన్ని సీన్లు ఉండాలి, ఆ సీన్లు ఏ రకంగా మనం విభజించుకోవాలి, ప్రతి దాన్ని ఎన్ని పార్ట్స్గా, అంటే టోటల్గా 6 పార్ట్స్గా విభజించుకోవాలి, విభజించుకున్న పార్ట్స్ని టేక్ ఆఫ్ ఎలా ఉండాలి, అవన్నీ మనం గత ఎపిసోడ్స్లో చర్చించుకున్నాం. ప్లస్ ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్కి వెళ్లకుండా ఉండాలని మనం అనుకున్నాం. స్ట్రైట్ స్టోరీస్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. ఈరోజు చెప్పే ఎపిసోడ్లో ఏంటంటే సంభాషణల ప్రాధాన్యత, మాటల ప్రాధాన్యత. రైటర్ తను అనుకున్న స్టోరీకి సింగిల్ లైన్ ఆర్డర్ తయారు చేసుకున్న తర్వాత పాత్రల సృష్టి జరిగిపోయింది, సన్నివేశాల సృష్టి జరిగిపోయింది. ఏ సన్నివేశాల తర్వాత ఏ సన్నివేశం ఉండాలి అనేది మొత్తం డిసైడ్ అయిపోయింది. టోటల్ స్టోరీ ప్రిపేర్ అయిపోయింది, రెడీగా ఉంది, ఇప్పుడు రెడీలీ అవైలబుల్. దీంట్లో మాటలు, సంభాషణలు రాసుకోవడం ప్రారంభించాలి రైటర్. యాక్చువల్లీ స్టోరీ రైటర్ వేరుగా ఉన్నారు, స్క్రీన్ ప్లే రైటర్ వేరుగా ఉన్నారు, ఇప్పుడు మాటల రచయితలు కూడా వేరుగా ఉన్నారు. కానీ అన్నీ ఒకే రచయిత అన్నీ చేయగలిగినప్పుడు మనం మాటలు కూడా రాసుకోవడం మంచిది అని కొందరి అభిప్రాయం. మీరు మాటలు రాసుకునేటప్పుడు ప్రతి సన్నివేశానికి మీరు డైలాగ్స్ రాసుకునేటప్పుడు ఆ సంభాషణలు కొండవీటి చాంతాడులా ఉండకుండా జాగ్రత్త పడాలి. మాటలు ఎంత సంక్షిప్తంగా ఉంటే అంత బెస్ట్. సూక్ష్మంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, గుండెలకు, మనసుకు హత్తుకునేటట్టు ఉండాలి. సంభాషణలు ఎంత బాగుంటే ఆ సినిమా అంత హిట్ అవుతుంది. ఇవాళ మన సినిమాకి ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ ఆడియన్స్గా ఫిలిం ఇండస్ట్రీలో ట్రీట్ చేస్తుంటారు. అంటే ఏ క్లాస్ సెంటర్స్ అని, బి క్లాస్ సెంటర్ అని, సి క్లాస్ సెంటర్ అని. కాబట్టి మనం రాసే సంభాషణలు కూడా ఈ 3 క్లాసు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తే మంచిది. అప్పుడే ఆ స్టోరీ సక్సెస్ఫుల్గా మనం ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ అట్రాక్ట్ చేయగలుగుతాం. కాబట్టి సంభాషణల విషయంలో రైటర్ చాలా చాలా యాక్టివ్గా, జాగ్రత్తగా, మనస్సు పెట్టి పూర్తిగా కాన్సన్ట్రేషన్తో రాయాలి. ఎందుకంటే ఒక్కోసారి చిన్న డైలాగ్ గుండెలకు హత్తుకుంటుంది. ఆ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఆ డైలాగ్ వెంటాడుతూ ఉంటుంది. మీరు పాత సినిమాలు కొన్ని చూడండి, చూస్తే కొన్ని సినిమాల డైలాగ్స్ ఇప్పటికీ మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కె విశ్వనాథ్ గారి సినిమాలు కావచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలు కావచ్చు, ఇలా చాలామంది డైరెక్టర్లు, రైటర్లు, జంధ్యాల గారు రాసిన డైలాగ్స్ కానివ్వండి, ఆ మాటలు మనల్ని ఇప్పటికీ కొన్ని సినిమాల్లో మాటలు వెంటాడుతుంటాయి, గుండెను తాకుతుంటాయి. కొన్ని సీరియల్స్లో కూడా చూడండి, అద్భుతమైన మాటల రచయితగా మనం ముద్ర పడాలి అంటే దాని మీద కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మాటలు బాగా రాయాలి అంటే, సంభాషణలు బాగుండాలి అంటే భాష మీద పట్టు ఉండాలి. మళ్ళీ మనం చెప్పేది ఒకటే, భాష మీద కమాండ్ ఉంటే రైటర్కి సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న స్టోరీని ప్రేక్షకులకి హ్యాపీగా రీచ్ చేయగలుగుతారు. సంభాషణలు బాగా రాయగలుగుతారు. సన్నివేశానికి అనుగుణమైన మాటలు రాసుకోవడం మాటల రచయితలు చేయాల్సిన పని. ఇవాళ మనం ఇండస్ట్రీని చూస్తే కొంతమంది కామెడీ రైటర్స్గా స్థిరపడుతున్నారు, కొంతమంది మైథాలజికల్ రైటర్స్గా స్థిరపడుతున్నారు, కొంతమంది
ఫిక్షన్ రైటర్స్గా స్థిరపడుతున్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఓ రకమైన విధానంలో పట్టు ఉంటుంది. కామెడీ రైటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు హాస్య సన్నివేశాలను మాత్రమే పండించగలుగుతారు. సీరియస్ ఎమోషనల్ డైలాగ్స్ రాయాలంటే కొంతమందికి వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటుంది. అలాగే భక్తిరస ప్రధానమైన విషయాలు తీసుకున్న హిస్టారికల్ అలాంటివి తీసుకున్నా కూడా కొంతమందికి పట్టు ఉంటుంది. బేసికల్గా రైటర్ అన్ని రంగాల్లో ప్రవేశం ఉంటే బాగుంటుంది. కాబట్టి కొత్త రచయితలకు నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు అన్ని విషయాల మీద మీరు ప్రయోగాలు చేయడం కాకుండా రాయడానికి ప్రయత్నిస్తే తప్పేం లేదు. రాయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ట్రై చేస్తే బాగుంటుంది. సన్నివేశానికి అనుగుణమైన మాటలు మనసుల్ని కదిలిస్తాయి, మనుషుల్ని వాళ్ళ హృదయాల్లో నిండిపోతాయి. మంచి మాటలు, మంచి డైలాగ్స్ ఉన్నప్పుడు అన్ని రకాల ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ సినిమాని బాగా హిట్ చేస్తారు. ఎంత మంచి డైలాగ్ ఉందని అంటారు. కాబట్టి సన్నివేశానికి అనుగుణమైన డైలాగ్స్ రాస్తే మంచిది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఓ సీన్ రాసినప్పుడు దాని సన్నివేశాల్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓ సన్నివేశంలో ఎమోషనల్ డైలాగ్ సీన్ ఉన్నప్పుడు లెందీ డైలాగ్స్ ఒక్కొక్కసారి అవసరం ఉంటాయి. అదే సీరియస్ ఒక వార్ ఉంటుంది, అక్కడ ఎమోషనల్ పెద్ద లెంతీ డైలాగ్స్ అవసరం ఉండదు, షార్ట్ కట్ డైలాగ్స్ అవసరం ఉంటాయి. కాబట్టి ఎక్కడ షార్ట్ కట్ డైలాగ్స్ అవసరం, ఎక్కడ లెంతీ డైలాగ్స్ అవసరం, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే కొన్ని మీరు పాత సినిమాలని చూస్తే బెస్ట్. సాధారణంగా రచయితలు తాము సృష్టించిన ప్రతి పాత్రని ప్రేమిస్తారు. ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలని చూస్తారు. కాబట్టి ప్రతి క్యారెక్టర్కి ఒక ఈక్వల్ లెవెల్లో సినిమాలో తమ స్టోరీలో వాల్యూ ఇస్తూ డైలాగ్స్ క్రియేట్ చేస్తారు. అక్కడే బ్యాలెన్స్ చేయాలి. రచయిత తను చాలా బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. ఒక పాత్రకి క్యారెక్టర్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఓ పాత్రకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. స్టోరీ పరంగా అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావచ్చు, కానీ డైలాగ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి మీరు రాసిన ప్రతి డైలాగ్ని, ప్రతి సీన్లో ప్రతి డైలాగ్ని మళ్ళీ 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 రిపీటెడ్గా చదువుకోండి. చదువుకుంటే మీకు మళ్ళీ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ అవసరం కావచ్చు, లేదా అవసరం లేనిది ఏదన్నా తీయాలనిపించవచ్చు. అప్పుడు తీసేస్తూ రివైజ్ చేయండి. మీరు స్టోరీ విషయంలో ఎట్లయితే 4-5 సార్లు రాసుకున్నారో, అదేవిధంగా సన్నివేశాల రూపకల్పనలో ఎట్లయితే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ రాసుకున్నారో, డైలాగ్స్ రాసేటప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ రాసుకోండి. రాయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది, ఒక బెటర్మెంట్ వస్తుంది. ఫస్ట్ టైం రాసిన దానికి సెకండ్ టైం, సెకండ్ టైం రాసిన దానికి ఫోర్త్ టైం, ఇట్లా స్టెప్ బై స్టెప్ మీరు రాసుకున్న డైలాగులు మీకే నచ్చుతాయి. ముందు ఒక సీన్లో ఒక ఎమోషనల్ స్టోరీ తీసుకున్నారు. ఆ ఎమోషనల్ స్టోరీలో ప్రతి క్యారెక్టర్ యాంగ్రీగా అవసరం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా ఉన్నప్పుడు క్యారెక్టరైజేషన్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఒక పాత్ర మాట్లాడుతుంది, ఒక పాత్ర మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉన్న పాత్ర దాన్ని మీరు అలా క్రియేట్ చేసినప్పుడు దానికి డైలాగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని అలాగే ఉంచండి. సైలెంట్గా ఉన్న పాత్రకి కూడా మీరు డైలాగ్స్ క్రియేట్ చేస్తే ఆ పాత్ర మీకు తెలియకుండానే, రచయితకి తెలియకుండానే అక్కడ ప్రాధాన్యత తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ శ్రద్ధగా మాటల రచయిత అని మనం అనిపించుకోవాలనుకున్నప్పుడు కథా రచయిత యొక్క మనస్తత్వాన్ని, స్క్రీన్ ప్లే రైటర్ యొక్క మనస్తత్వాన్ని మాటల రచయిత అర్థం చేసుకోవాలి. ఒకవేళ మాటల రచయిత ఒకడే అయినప్పుడు ప్రాబ్లం ఉండదు, కానీ కథా రచయిత వేరు, స్క్రీన్ ప్లే రైటర్ వేరు, మాటల రచయిత వేరు అయినప్పుడు మాత్రం మాటల రచయిత చాలా బాగా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ ఉంటుందంటే,
స్టోరీ రైటర్ ఆ పాత్ర ఎలా ఏ ఉద్దేశంతో సృష్టించాడు, స్క్రీన్ ప్లే రైటర్ దానికి ఏ లెవెల్లో ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఏం ఉండాలి అనుకుంటున్నాడు. ఇది బాగా స్టడీ చేసిన తర్వాత డైలాగ్స్ రాస్తే ఆ ముగ్గురు రైటర్స్ యొక్క ఇంపాక్ట్, ఫైనల్ ఇంపాక్ట్ మీకు పేపర్ మీద వస్తుంది. కాబట్టి మాటలు రాసే రచయితలు అత్యంత శ్రద్ధతో భాష మీద పట్టు సాధించి మీరు రాసుకున్న సీన్లని పర్ఫెక్ట్గా రాసి బెస్ట్ డైలాగ్ రైటర్ కావాలని ఆకాంక్షిస్తూ, ఆత్మయాత్ర అనే సీరియల్లో 2001లో ఈటీవీలో టెలికాస్ట్ అయింది. అందులో ఒక డైలాగ్ మాత్రం డైలాగ్ రైటర్లకు వస్తుందని చెప్తాను. అందులో ఒక సాధువు దగ్గరికి, ఒక సిద్ధుడి దగ్గరికి దొంగ సాధువులు వచ్చి అడుగుతారు, స్వామి మాకు ఆశీస్సులు కావాలి. ఆశీస్సులు కావాలా? ఆశీస్సులు, ఆశకు ఆశీస్సులు ఉండవు, పాశమే ఉంటుంది. ఆశ వీడితే ఈశుడి కరుణ. ఆశకు ఆశీస్సులు ఉండవు, పాశమే ఉంటుంది. ఆశ వీడితే ఈశుడి కరుణ. తెలియకుండానే అందులో ఒక నీతి వచ్చింది. అంటే ఇట్లా చాలా సందర్భాల్లో రాయడం జరుగుతూ ఉంటుంది. డైలాగ్ రైటర్స్ ఏదో మన ముందు సీన్లు ఉన్నాయి కదా పేజీల కొద్దీ డైలాగులు నింపడం కాకుండా అర్థవంతంగా రాయడం డైలాగ్ రైటర్ నేర్చుకుంటే మంచి మాటల రచయితగా, బెస్ట్ డైలాగ్ రైటర్గా మీరు మిగిలిపోతారు. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ లక్.